ఇప్పుడు హెడ్లైన్ చూద్దాం. డొనాల్డ్ ట్రంప్ వార్న్స్ ఇండియా. రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్స్ కంటిన్యూ అయితే యుఎస్ మాసివ్ టారిఫ్స్ తగ్గడం జరగదు అని స్పష్టంగా చెప్పారు. నమస్కారం. యుఎస్ ఇండియా ట్రేడ్ సంబంధాల్లో ఇప్పుడు ఒక కొత్త టెన్షన్ క్రియేట్ అయింది. ఇండియా రష్యన్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటే మాసివ్ టారిఫ్స్ కంటిన్యూ అవుతాయి అని డొనాల్డ్ ట్రంప్ స్పష్టంగా చెప్పారు. ఈ స్టేట్మెంట్ వాషింగ్టన్ మరియు న్యూఢిల్లీ మధ్య ఎకనామిక్ టైస్లో కొత్త టర్నింగ్ పాయింట్ క్రియేట్ చేసింది అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఈ వార్నింగ్ ఇండియాస్ ఎనర్జీ స్ట్రాటజీ, ఇంటర్నేషనల్ డిప్లొమసీ మరియు ట్రేడ్ బ్యాలెన్స్ పై డైరెక్ట్ ప్రభావం చేస్తుందని అనలిస్ట్స్ వివరిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ అక్టోబర్ 20, 2025 రిపోర్టర్స్తో మాట్లాడుతూ ఇండియా రష్యన్ ఆయిల్ డీల్లో పార్టిసిపేట్ చేయదు, కానీ వాళ్ళకి అదంతా కంటిన్యూ చేయాలనుంటే మాసివ్ టారిఫ్స్ పే చేయాల్సి వస్తుంది అని ట్రంప్ స్పష్టంగా చెప్పారు. ఈ స్టేట్మెంట్ ప్రకారం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇండియా ఇంకా రష్యన్ క్రూడ్ ఇంపోర్ట్ చేస్తుందని, ఇండియా ఆ ఇంపోర్ట్ స్టాప్ చేయకపోతే ఇండియన్ గూడ్స్ మీద ఉన్న టారిఫ్స్ హై లెవెల్లో కంటిన్యూ అవుతాయి అని స్పష్టం చేశారు. తర్వాత లండన్ బేస్డ్ కమాడిటీస్ ఫర్మ్ కెప్లర్ ఎస్టిమేట్ ప్రకారం అక్టోబర్ 2025లో ఇండియా రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్ అప్రాక్సిమేట్లీ 1.9 మిలియన్ బ్యారెల్స్ పర్ డేగా ఉందని రిపోర్ట్ ఇచ్చింది. ఇండియా రష్యా మధ్య క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ పెరిగాయి. ఇండియా రష్యా నుండి డిస్కౌంటెడ్ రేట్లో క్రూడ్ కొంటున్నది అని అఫీషియల్స్ చెప్పారు. అలాగే వెస్టర్న్ శాంక్షన్స్ మధ్య కూడా ఇంపోర్ట్స్ కంటిన్యూ అవుతుంది. యుఎస్ ఇండియా మీద టారిఫ్స్ ఆల్రెడీ ఇంపోజ్ చేసింది. యుఎస్ ఆగస్ట్ 2025లో ఇండియన్ గూడ్స్ మీద 50% వరకు టారిఫ్స్ ఇంపోజ్ చేసింది. రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్స్ని ప్రముఖ కారణంగా కన్సిడర్ చేస్తూ ట్రేడ్ అథారిటీస్ ఈ డిసిజన్ యొక్క కాంటెక్స్ట్ని క్లారిఫై చేశారు. ఈ పరిస్థితి ట్రేడ్ రిలేషన్స్, ఎనర్జీ సెక్యూరిటీ మరియు గ్లోబల్ జియోపొలిటిక్స్ మధ్య ఒక కాంప్లెక్స్ ఇంటర్సెక్షన్ని క్రియేట్ చేస్తుంది. ఇండియాకి సస్టైనబుల్ అండ్ అఫోర్డబుల్ ఎనర్జీ కావాలి. అలాగే యుఎస్ రష్యా వార్ ఫండింగ్ని కర్బ్ చేయాలి అని అనలిస్ట్ హైలైట్ చేశారు. ఇండియా యుఎస్ మధ్య ట్రేడ్ నెగోషియేషన్స్ ఇప్పుడు కంటిన్యూస్గా జరుగుతున్నాయి మరియు అఫీషియల్స్ చెప్పారు టాక్స్ స్మూత్గా కంటిన్యూ అవుతున్నాయి. కానీ రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్ వల్ల ఒక పెద్ద ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నాము అని అఫీషియల్స్ క్లారిఫై చేశారు. ఇండియా నుంచి యుఎస్కి ఎక్స్పోర్ట్స్ నోటీసబుల్గా తగ్గించాయి. రీసెంట్ జీటీఆర్ఐ రిపోర్ట్ ప్రకారం ఆగస్ట్, సెప్టెంబర్లో ఇండియన్ షిప్మెంట్స్ యుఎస్కి 20% వరకు తక్కువయ్యాయి మరియు 4-month పీరియడ్లో టోటల్ డిక్లైన్ 37.5% అని అఫీషియల్స్ చెప్పారు. టారిఫ్స్ వల్ల స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, టెక్స్టైల్స్, లెదర్ మరియు జెమ్స్ జ్యువెలరీ సెగ్మెంట్స్ మీద సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ వచ్చింది అని ట్రేడ్ అనలిస్ట్ హైలైట్ చేశారు. ఎనర్జీ సెక్టార్లో ఇండియన్ రిఫైనర్స్ రష్యన్ క్రూడ్ మీద డిపెండెన్సీ కంటిన్యూ చేస్తున్నారు. టారిఫ్స్ రిస్క్ వల్ల క్రూడ్ ప్రొక్యూర్మెంట్స్ కాస్ట్ పెరిగి కన్జ్యూమర్ పెట్రోల్ మరియు డీజిల్ ప్రైసెస్ మీద ప్రెషర్ వస్తుంది అని ఎక్స్పర్ట్స్ కాషన్ చేశారు. అదే సమయంలో గ్లోబల్ మార్కెట్ అన్సర్టనిటీ, రూపీ వోలటాలిటీ కూడా పెరుగుతుంది. అక్టోబర్లో రూపీ 1 month హై రికార్డ్ చేసింది అని ఫైనాన్షియల్ అనలిస్ట్ చెప్పారు. యుఎస్ ప్రెషర్ ఇండియా మీద ఉంది. టారిఫ్స్తో సంబంధం ఉన్నది, కానీ ఇండియా తన ఫారెన్ పాలసీ అటానమీని కూడా ప్రిజర్వ్ చేస్తుంది. ఇది స్ట్రెయిట్ ఫార్వర్డ్ డిసిజన్ కాదు అని మైకల్ కుగల్మన్ ఆయిల్ అండ్ ఎనర్జీ అనలిస్ట్ చెప్పారు. టారిఫ్స్ వల్ల ఇండియా యుఎస్ ట్రేడ్ ఫ్రేమ్వర్క్ మీద నెగటివ్ ఇంపాక్ట్ రావచ్చు మరియు కొత్త ట్రేడ్ డీల్ నెగోషియేట్ చేయడానికి ఇది ఒక సబ్స్టెన్షియల్ ఛాలెంజ్ క్రియేట్ చేస్తుంది అని ట్రేడ్ స్పెషలిస్ట్ చెప్పారు. రష్యా ఇండియా ఆయిల్ ట్రేడ్లో సడన్ ఇంటరప్షన్ అవ్వగా షాడో మార్కెట్లో ఆయిల్ డిస్ట్రిబ్యూషన్ షిఫ్ట్ అవ్వచ్చు. ఇది ట్రాకింగ్ ప్రాసెస్ని కాంప్లెక్స్ చేస్తుంది.
అలాగే వెస్టర్న్ స్ట్రాటజీకి అబ్స్టాకల్స్ క్రియేట్ చేస్తుంది అని అఫీషియల్స్ చెప్పారు. ఈ విధంగా ఇండియా యుఎస్ మధ్య ఎనర్జీ మరియు ట్రేడ్ స్టాండ్ ఆఫ్ ఒక క్రిటికల్ స్టేజ్లో ఉంది. ఇండియాకి ఎనర్జీ సెక్యూరిటీని ప్రొటెక్ట్ చేయడం ముఖ్యం అని అఫీషియల్స్ చెప్పారు. టరిఫ్స్, ఇంపోర్ట్ ప్యాటర్న్స్ మరియు డిప్లొమాటిక్ నెగోషియేషన్స్ ఫ్యూచర్లో ఎలా ఎవాల్వ్ అవుతాయి అనే విషయం కేర్ఫుల్గా మానిటర్ చేయాల్సిన సమయం ఇది అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఈ ఇంట్రెస్టింగ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.